హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక చంబా అయితే రణ్వీర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇక అప్పుడే లాయర్ ఇంకా రణ్వీర్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు చంబా తన మంత్రశక్తులతో లాయర్ని మరుగుజ్జుగా అంటే చిన్న వ్యక్తిగా మార్చేస్తుంది. దాంతో లాయర్ చిన్నగా అయిపోతాడు. ఇక ఇది చూసి షాక్ అయిన అమర్ రణ్వీర్ అయితే చంబా మీద కోపంగా అంటూ ఉంటాడు, నువ్వు నీ మంత్రశక్తులు చూపించాల్సింది లాయర్ మీదో లేదా మనోహర్ మీదో కాదు, ఆ ఆరు మీద అని కోపంగా అంటూ ఉంటాడు. నేను నెక్స్ట్ చేయబోయేది అదే, ఆ ఆరుని మరుగుజ్జుగా మారుస్తాను, అంతేకాకుండా తన శక్తులు ఏమి పనిచేయవు కూడా అప్పుడు అని నవ్వుతూ చెప్తుంది. ఇక అలా చెప్పేసి తన చేతికర్రను నుదుటి మీద పెట్టుకుని ఏవో మంత్రాలు చదువుతూ ఉంటుంది. మరో పక్కన అమర్ వాళ్ళ ఇంటికాడ బయట గార్డెన్లో నుంచుని గుప్తా గారు అయితే అటు ఇటు నడుస్తూ వెతుకుతూ ఉంటారు ఆరు గురించి. కానీ ఆరు ఎక్కడా కనిపించదు. ఏంటి, ఈ అమ్మాయి ఎక్కడా కనిపించట్లేదు అనేసి తెగ వెతుకుతూ ఉంటారు. కానీ తను ఎక్కడా కనిపించదు. తనని కూడా మరుగుజ్జుగా చేసేసిందా, తను చిన్నగా ఉండి ఎవరికి కనిపించట్లేదా అనేది తెలియాలంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయాలి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.